మిత్రులు అడుగుతున్నారు, రోజు హస్తప్రయోగం చేస్తే ఏమవుతుంది అని. ఏమీ అవ్వదు, కానీ దానికి అలవాటు పడిపోతారు. ఏదైనా ఒక విషయాన్ని ఫ్రీక్వెంట్గా చేస్తూ నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉంటే దానికి అడిక్ట్ అయిపోతారు. సో అలా ఎడిక్షన్ వచ్చినప్పుడు మిగతావి మీ పనులన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. హస్తప్రయోగం మంచిదే, కానీ హస్తప్రయోగం అనేది ఒక అలవాటుగా అది లేకపోతే ఉండలేని పరిస్థితి రావడం, దీన్ని అబ్సెసివ్ కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. ఆ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, మీరు చదువుకోలేరు, మీరు ఉద్యోగం చేయలేరు. సో ఈ మధ్యకాలంలో నేను ఒక న్యూస్ చదివాను, ఫ్లైట్లో అమ్మాయి పక్కన కూర్చొని కూడా మాస్టర్బేట్ చేసుకున్నట్టు. అంటే అతను ఇది సొసైటీ, ఇక్కడ మన పక్కన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనం మాస్టర్బేట్ చేసుకోకూడదు అన్న జ్ఞానం కూడా అతన్ని కంట్రోల్ చేయలేసుకోకపోయినాడు. సో అలా కాకుండా దాన్ని కంపల్సివ్ న్యూరోసిస్ అంటారు. కంపల్షన్ లేకుండా మీరు అప్పుడో ఇప్పుడో హస్తప్రయోగం చేసుకోండి, తప్పులేదు. చాలామంది హస్తప్రయోగం చేసుకుంటారు కూడా. ముఖ్యంగా మన దేశంలో ఏమిటంటే 12-13 ఏళ్ల నుంచే మగపిల్లలకు కోరికలు, ఆడపిల్లలకు బ్రెస్ట్ రావడం, ఆడపిల్లలు కూడా కోరికలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, పెళ్లి చేసుకునే వయస్సు ఉండదు, పెళ్లి చేసుకోవడానికి కావాల్సినంత లేదా శృంగారంలో పాల్గొనడానికి అవసరమైనటువంటి డబ్బులు కూడా ఉండవు. ఇవన్నీ ఆలోచించుకొని ఈజీ టు డూ అని మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకి తెలియకుండానే వీళ్ళ సీనియర్ పిల్లలు కొంతమంది వీళ్ళకి మాస్టర్బేషన్ అది నేర్పుతారు. మాస్టర్బేషన్ యాజ్ సచ్ తప్పు కాదు, కానీ మాస్టర్బేషన్ అనేది ఒక కంపల్షన్ అయిపోయి మీరు మీ చదువుని, మీ ఉద్యోగాలని చేసుకోలేని పరిస్థితి రావడం మాత్రం అది వ్యాధి కింద లెక్క. మాస్టర్బేషన్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దూడ చనిపోతే చనిపోయిన దూడ శరీరంలోకి కొంత గడ్డి పెట్టి దాన్ని ఒక బొమ్మలాగా చేసి పాలు పెడతాడు. 20 లీటర్లు ఇవ్వాల్సిన గేదె 2-3 లీటర్లు ఇస్తుంది. 2-3 సంవత్సరాలు ఇవ్వాల్సిన గేదె కొన్ని నెలలు ఇచ్చేసి ఆపేస్తుంది. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ గేదెకు కూడా అది బొమ్మ అనే విషయం అర్థమవుతుంటుంది, అది నిజం కాదు. సో నిజంగాని విషయాలు ఏవి కూడా ఎక్కువ ఫలితాన్ని ఇవ్వలేవు. జీవితంలో కూడా అంతే, నిజమైనవి మాత్రమే ఉంటాయి. విర్చువల్గా ఏదో ఊహించుకొని చేసే విషయాలు మరీ మొదట్లో కొంత ఎక్సైటింగ్గా ఉన్న తర్వాత ఫ్రస్ట్రేషను, బోర్ కొడుతుంది, ఏముందిలే అనిపించడము, ఇట్లాంటివి అన్నీ జరుగుతుంటాయి. సో హస్తప్రయోగం రెగ్యులర్గా రోజు చేసుకోవడం మంచిది కాదు, అప్పుడప్పుడు చేసుకోండి. ఒక్కోసారి నా దగ్గరికి ఎల్డర్లీ పీపుల్ వస్తారు, సార్ 82 ఏళ్ళు, భార్య చనిపోయింది, 6 months అయింది, నాకు ఏదో ఇబ్బందిగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలు ఉండవు. మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది సోషల్గాను ఎకనామికల్గాను నాట్ పాసిబుల్. అటువంటిప్పుడు వాళ్ళు చేత్తో ఒప్పుకోమని చెప్తుంటాను. అది తప్పు కాదు, దానికి ఏమి గిల్ట్ ఫీల్ అవ్వక్కర్లేదు. శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, నోరు ఎలా ఉంటుందో జననాంగం కూడా ఒక రకమైనటువంటి మన అంగమే. దానికి పని లేకుండా పోయినప్పుడు అది ష్రింక్ అవ్వడము, చిన్నగా అవ్వడము, తర్వాత అందులోంచి ఫ్లూయిడ్ రాకపోతే ఒక అనీజీనెస్ ఉంటుంది. యూజువల్గా వయసు వచ్చిన తర్వాత ఇజాక్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎలాగైతే అమ్మాయిలకు మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుందో దాన్ని మెనోపాజ్ అంటాం. 40-45 years అప్పటి నుంచి అమ్మాయిలకు మంత్లీ ఆగిపోతుంటుంది. అబ్బాయిలు కూడా లోపల సీక్రెషన్స్ అవి తగ్గిపోతుంటాయి. మొదట్లో అదొక ముక్కు చిమిడిలాగా జెల్ లాగా తెల్లగా, శుక్రం అంటేనే వైట్ అని అర్థం. ఈ శుక్రకణాలు అంటారు స్పర్మ్స్ అని సంస్కృతంలో. సో ఈ శుక్రం అనేది మొదట్లో వస్తుంటుంది. తర్వాత వయసు పెరిగిన కొద్దీ అది వాటరీ అవుతుంది, తర్వాత డ్రాప్స్ అవుతుంది, తర్వాత డ్రాప్స్ కూడా రావు. కానీ వాళ్ళకు లోపల సెమినల్ వెసికల్స్ అని పెల్విస్లో ఒక రకమైన పోర్షన్ ఉంటుంది. ఈ టెస్టికల్ సీక్రెషన్స్ కొన్ని అక్కడ ఉండి అక్కడ మెచ్యూర్ అయ్యి బయటికి వస్తాయి స్పర్మ్స్. బట్ ఆ సెమినల్ వెసికల్స్ బాగా స్వెల్ అయినప్పుడు ఒక రకమైన కంజెస్టివ్ ఫీలింగ్ ఉంటుంది. కనుక అప్పుడప్పుడు మాస్టర్బేట్ చేసుకోవడం మంచిదే. మాస్టర్బేట్ చేసుకోలేని వాళ్ళు వాటికి కావాల్సినటువంటి హార్మోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో హార్మోన్స్ తీసుకున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సపరేట్ చేసినప్పుడు ఈ కంజెస్టివ్ ఫీలింగ్ తగ్గిపోవచ్చు. కానీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ తగ్గిపోయినప్పుడు ఎముకలలో ఉన్నటువంటి కాల్షియం కూడా వెళ్ళిపోయి వాళ్ళకు ఫ్రాక్చర్స్ వగైరా అవుతుంటాయి. కనుక హార్మోన్స్ను అంత ఈజీగా కనిపించిన ప్రతి పేషెంట్కు హార్మోన్స్ మనం పెట్టుకోకూడదు, హార్మోన్స్ని డిస్టర్బ్ చేయకూడదు. ఈ హార్మోన్స్ ఎస్పెషల్లీ టెస్టోస్టెరాన్ అనేది డయర్నల్ వేరియేషన్ అంటాం. అంటే అది ఎర్లీ మార్నింగ్ 2 AM నుంచి 8 AM లోపల మాత్రమే మనకు మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది.
కనుక హార్మోన్ టెస్ట్, టెస్టోస్టెరాన్ టెస్ట్ ఏదో టైంకు పేషెంట్ వచ్చిన టైంకు చూసి చేయించొద్దు. ఎర్లీ మార్నింగ్ టెస్ట్ చేయించుకోండి. బిఫోర్ 6 o'clock, అరౌండ్ 6 o'clock ఈజ్ ద బెస్ట్ టైం. ఆ టైంకు తీసుకొని ఆ బ్లడ్లో ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ ఫ్రీ ఎంత ఉంది, టోటల్ ఎంత ఉంది చూసుకోవాలి. ఒక్కోసారి టోటల్ నార్మల్ ఉండగా కూడా ఫ్రీ తగ్గిపోతుంది. ఫ్రీ టెస్టోస్టెరాన్ తగ్గిపోయినప్పుడు మంచి మస్కులర్ మ్యాను, బాగా ఎక్సర్సైజ్ చేసి రెజిలింగ్ చేసిన అతను కూడా శృంగారంలో పాల్గొనడానికి ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ప్రతి వ్యక్తికి టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉండదు. కనుక శృంగారంలో ఇబ్బందులు ఉన్నాయి అనగానే టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ రాయకూడదు. నిజంగా టెస్టోస్టెరాన్ తగ్గిపోయిందా, ఈ టెస్టోస్టెరాన్ మనం హెచ్సిజీ అనే ఇంజెక్షన్ ఇస్తే పెరుగుతుందా, డైరెక్ట్ టెస్టోస్టెరాన్ ఇస్తే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ సస్టన్ అని ఇట్లాంటి కొన్ని ఇంజెక్షన్స్ ఉండేవి. ఈ సస్టనాన్ ఇంజెక్షన్స్ తోటి ఏమిటి అంటే బాడీలో తయారయ్యే టెస్టోస్టెరాన్ సప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక డైరెక్ట్గా ఎప్పుడు కూడా టెస్టోస్టెరాన్ ఇవ్వకూడదు. సో మాస్టర్బేషన్ మంచిదే. మాస్టర్బేషన్ అనేది ఒక కంపల్సివ్ డిజార్డర్ వచ్చినప్పుడు మాత్రం చెడ్డది, దాన్ని చేయకూడదు.